శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఛానల్ మొదటగా ఎవరైనా చూస్తున్నట్టుగా అయితే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట ఐకాన్ టచ్ చేస్తే ప్రతిరోజు అప్లోడ్ అయ్యే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఈరోజు ఏమొచ్చాయి సోషల్ పోస్టులను మీరు టైప్ చేసుకోకర్లా, నోటిఫికేషన్లోకి వెళ్తే ఆ రోజు ఏం అప్లోడ్ అయిందో వస్తుంది. ఏ ఛానల్ అయినా అది మీరు టచ్ చేస్తే మీకు సులభంగా ఉంటుంది. ఇప్పటికే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి మాఘమాసం శుక్లపక్షం 7వ రోజు సప్తమి, సూర్యభగవానుడి ఆవిర్భావ దినం. సూర్యభగవానుడు జన్మించిన రోజు, సూర్యభగవానుడి బర్త్డే. మామూలు మన ఇప్పుడు భాషలో చెప్పుకోవాలంటే ఆయన బర్త్డే ఈ రోజున. సూర్యభగవానుడు ప్రతి జీవికి కూడా సూర్యభగవానుడు ఆధారం. ఆయన లేనిది ప్రపంచం, ఒకవేళ సూర్యుడు ఉదయించకపోతే తల్లకిందులు అవుతుంది విశ్వం మొత్తము కూడాను. నిజంగా పూజలకేమి, మనం బయటికి వెళ్ళటానికి ఏంది, మన పనులకేంది, అసలు మన ఆరోగ్యం చూసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఆరోగ్యం బాగాలేదని మనం హాస్పిటల్కి వెళ్తే మొదట వాళ్ళు చెప్పేది ఉదయాన్నే లేలేత సూర్యకిరణాల్లో మీరు వాకింగ్ చేయండి అంటారు. అవునా? ఎందుకంటే ఆ కిరణాల్లో అంత ఆరోగ్యకరమైన శక్తి మనకిస్తుంది ఆ కిరణాలు. సూర్యభగవానుడే ఆరోగ్య ప్రదాత. సూర్యభగవాన్ని ఆరాధన చేసి అనారోగ్యాన్ని పోగొట్టుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క కుమారుడు సాంబుడు. ఆయనకి చర్మ సంబంధమైన వ్యాధి వచ్చింది. వస్తే ఆయన సూర్యోపాసన చేస్తే ఆయన చర్మ సంబంధమైన వ్యాధిని తొలగించుకున్నాడు. అటువంటి సూర్యభగవానుడు అన్నమాట. మనకి మామూలుగా మన మకర సంక్రాంతి రోజున సంక్రమణం అయ్యింది, సూర్యభగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించాడంటాం. కానీ కొన్ని పురాణాల ప్రకారం రథసప్తమి రోజున సూర్యభగవానుడు దక్షిణాయనంలోకి వచ్చాడు అని చెప్తుంది. ఈ సూర్య భగవాను ఏ విధంగా ఆరాధించాలి, ఈరోజు ఏ విధంగా ఆరాధిస్తే మనకు మంచి ఫలితాలు? ఎప్పుడైనా కానీ ఏ పండగ అయినా కానీ తెల్లవారుజామున లేయటం మనకి శ్రేయస్కరం. సూర్యభగవానుడు ఉదయించే వరకు ఇల్లు శుభ్రమై మనం శుచి అయి పూజామందిరం శుభ్రం చేసుకొని పూజామందిరంలో దీపారాధనలు చేసి ఆ తర్వాత సూర్య అష్టకం ఆదిత్య హృదయం చదివితే ఏమంటే ఆరోగ్యమే కాదండి, శత్రువును కూడా జయిస్తాం సూర్య ఆరాధనతో. నిజం, ఆదిత్య హృదయం సూర్య భగవానుడికి సంబంధించింది. వశిష్ఠుల వారు రామ యుద్ధంలో ఎంతకీ యుద్ధం తెగదు, రావణాసురుడు సంహరింపబడడు, శత్రుబాధ ఎక్కువగా ఉంది రాముల వారికి. అప్పుడు వశిష్ఠుల వారు ఆ యుద్ధ ప్రాంగణానికి వచ్చి రాముల వారికి ఇది ఉపదేశించి దీన్ని ప్రతిరోజు సూర్యోదయం సమయంలో మీరు పఠించండి అని చెప్పి ఇచ్చి అద్భుతంగా, అంటే భగవానుడే స్వయంగా దీన్ని పారాయణం చేసి శత్రుబాధను తొలగించాడు, భూమికున్న శత్రుబాధను తొలగించాడు. అటువంటి అద్భుతమైనది ఈ ఆదిత్య హృదయం. ఈరోజు ఆదిత్య హృదయాన్ని చదివి కొంచెం ఒక్క 10 నిమిషాలు సూర్య నమస్కారాలు చేయండి. ఇది యోగాకు సంబంధించింది. సూర్య నమస్కారాలని ఎందుకు పేరు పెట్టారంటే అవి రోజు చేసే వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉండవు అని చెప్తారు. సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడు ఉదయించి కిరణాలు పడుతున్నప్పుడు, పూర్వకాలం అయితే ఇంటి పెరట్లో పొయ్యిలు ఉండేవి, ఇంట్లో ఉండేవి కాదు పొయ్యిలు. పెరట్లో ఒక పాకలాగా వేసి పెట్టేవాళ్ళు, సూర్యకిరణాలు వచ్చి పొయ్యి మీద పడేవి, అలా వంటలు చేసేవాళ్ళు. ఆ వంటలు కూడా ఆరోగ్యకరమైనవిగా మారేవన్నమాట. కనీసం ఈ రోజైనా మన స్టవ్ సిలిండరు బాల్కనీలోనో లేకపోతే టెర్రస్ మీద, ఎందుకంటే అపార్ట్మెంట్లు కాబట్టి చెప్తున్నాను. ఇండిపెండెంట్ హౌస్లు ఊళ్ళో ఉన్న వాళ్ళైతే వాళ్ళు చక్కగా బయట మీ కాంపౌండ్లో పెట్టుకుని సూర్యకిరణాలలో ఒక ఇత్తడి పాత్ర తీసుకొని పసుపుని పూసి కుంకుమను పెట్టి ఒక దారంకి పసుపు కొమ్మును కట్టి లేదా తమలపాకును కట్టి ఆ గిన్నెకి కట్టి పొయ్యి మీద పెట్టి అందులో పాలు పోయండి. పాలు మాత్రం పోయాలి, నీళ్లు పోయకండి. పాలు పోసి ఆ పాలు పొంగాక మనం కడిగి పెట్టుకున్న బియ్యం బెల్లం అంటే ఉడికాక పాయసాన్ని తయారు చేయండి. అసలు ముందుగా నేను మర్చిపోయానండి, స్నానం ఎలా చేయాలో చెప్పలేదు. ఈరోజు ప్రత్యేకంగా ముందు రోజే మీరు తెల్ల జిల్లేడు ఆకులు ఒక 7 తీసుకోండి, కొన్ని రేగిపళ్ళు తీసుకోండి. స్నానం చేసేటప్పుడు ఈ 7 జిల్లేడు ఆకులు రేగిపళ్ళు పెట్టుకొని తల స్నానం చేయండి. ఏంటి అంటే తెల్ల జిల్లేడు అనేది ఆరోగ్యప్రదాయిని, చాలా ఔషధాల్లో వాడతారు. దీని యొక్క తెల్ల జిల్లేడుని చాలా మహావిష్ణువు నెలకొని ఉంటాడు. చూడండి, 40 ఏళ్ళు ఉన్న తెల్ల జిల్లేడు కింద అడుగు భాగం నుంచి అక్కడ అది తీసి మనకు శ్వేతార్క గణపతిని తయారు చేస్తారు.
అంటే చాలా ముఖ్యమైనది. శత్రుపీడ, శత్రునాశనం జరుగుతుంది ఆ శ్వేతార్క గణపతి మన పూజా మందిరంలో ఉంటే అన్నమాట. అలాంటి తెల్ల జిల్లేడు తీసుకోవాలి. ఇలా స్నానం చేయాలి. స్నానం చేస్తే అంటే 7 ఆకులు ఎందుకంటే 7 జన్మల పాపాలని తొలగిస్తుంది. రేగిపళ్ళు ఎందుకంటే మనకున్న పీడను తొలగింపచేస్తుంది. ఆ పీడ తొలగిపోవాలి, అప్పుడు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. మొత్తం రథసప్తమి ఎక్కడ తిరుగుతోంది? ఆరోగ్యానికి సంబంధించే తిరుగుతోంది. అలా పాయసం తయారు చేసి ఒక బాదామాకో విస్తరాకో ఉంటే శుభ్రపరిచి పాయసం మొత్తం అరటాకుంటే మంచిదే, అందులో పోసి సూర్యభగవానుడి కిరణాలు పడేలాగా పెట్టి స్వామివారికి అర్ఘ్యం సమర్పించండి. ఈ అర్ఘ్యంలో ఈ జలంలో పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, గరిక ఈ 5 పదార్థాలను వేసి అర్ఘ్యం సమర్పించండి సూర్యభగవానుడికి. సమర్పించి కొబ్బరికాయను కొట్టి హారతినిచ్చి సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం, మనకి మిగతా దేవతలు ఎవరు కనిపించరు. ప్రత్యక్షంగా కనిపించేది సూర్యభగవానుడు, చంద్రుడు, ఆకాశం, భూమి, అగ్ని. గాలి కూడా కనిపించదు, ఏదైనా ఎగురుతుంటే గాలి వస్తుందని తెలుస్తుంది మనకి. ఇలా ప్రత్యక్ష దైవాలు వీళ్ళందరినీ మనం ఆరాధించాలి. అలా సూర్య భగవానుని మనం ఆరాధించుకొని మనకున్న అనారోగ్య సమస్యల్ని, శత్రుబాధను తొలగించమని కోరుకోవాలి. సూర్యభగవానుడికి రథానికి ఒకటే చక్రం ఉంటుంది, 7 అశ్వాలు ఉంటాయి. 7వ అశ్వం సప్త, దాని పేరు అన్నమాట. సప్త అనే ఒక అశ్వము మనల్ని ఆ రథాన్ని నడిపిస్తూ ఉంటుంది. మిగతా 6 అశ్వాలు మనకి 6 ఋతువులకి సంకేతం మాట. అలాగే సప్త అశ్వాలు అంటున్నాం, ఒకసారి ఆలోచించండి. మనలో ఉన్న షట్ చక్రాలు కూడా 7. ఒక్కొక్క చక్రాన్ని ఛేదించాలంటే సూర్య భగవానుడి ఆరాధన చాలా విశిష్టమైనది. ఆ విధంగా సూర్య ఆరాధన మనకి ఎన్నో విశేషాలని తెలుపుతుంది. ఇవన్నీ కూడా మీరు వినటం వల్ల సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది. మనం తెలుసుకోవాలి, తెలుసుకొని ఆరాధిస్తే ఇంకా విశేషమైన ఫలితాలు కదండి. కాబట్టి అందరూ కూడా రథసప్తమిని భక్తితో, శ్రద్ధతో ఈ విధంగా పారాయణాలు చేసి, సూర్య నమస్కారాలు చేసి, స్వామికి ప్రసాదం పెట్టి మీ ఆరోగ్యాన్ని మీరు, ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు అనారోగ్య సమస్యలు ఎక్కువ. ఎన్ని కోట్ల ఆస్తులు ఉండని అనారోగ్యం అనేది ఉంటుంది. ఏం చేయాలి? ఆరోగ్యం కావాలి మనకి. బీద కానీ, పేద కానీ, ఉన్నవాడు కానీ, లేనివాడు కానీ, ఎవరికైనా ఆరోగ్యం కావాలి. అదే అంటే ధనవంతుడు అంటే వాడికి ఆరోగ్యం ఉన్నవాడే ధనవంతుడు. ఆరోగ్యం కోసమే భాస్కరుణ్ణి మనం ఆరాధించాలి ఈరోజు. అందులో మాఘమాసం అసలు ఆరోగ్యకరమైన మాసము కూడా, స్నానాలకు చాలా విశిష్టమైన మాసం. కాబట్టి రథసప్తమిని అందరూ భక్తితో, శ్రద్ధతో చేసుకొని మీరందరూ కూడా మీ శత్రువులను, అంటే అంతర్గత శత్రువులు, బాహ్యపరమైన శత్రువులని మీరు తొలగించుకొని ఆయురారోగ్యాలతో మీరు ఉండాలని కోరుకుంటూ స్వస్తి.